హాయ్ మామ. నేను మనచమ్మపేట కుర్రోని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. ఈ సంవత్సరంలో జరుపుకున్న 24 ఏకాదశుల కంటే అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున వైకుంఠంలోని ఉత్తర ద్వారం, దీనినే మోక్ష ద్వారం అని కూడా అంటారు, అది తెరుచుకుంటుంది. కానీ వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు తెలుసా? పద్మ పురాణం మరియు హిందూ పురాణం ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని ఆకృత్యాలు భరించలేని ఋషులు దేవతలు శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడిని అంతం చేయడానికి బయలుదేరిన శ్రీ మహావిష్ణువు నుంచి తప్పించుకోవడానికి మురాసురుడు భూగర్భ జలంలో దాక్కున్నాడు. ఆ మురాసురుని ఎలా అయినా బయటికి రప్పించాలని శ్రీ మహావిష్ణువు బద్రికాశ్రమంలోని ఒక గుహలో యోగ నిద్రలోకి వెళ్ళాడు. అయితే ఇదే సమయాన్ని అదునుగా చూసుకొని మురాసురుడు శ్రీ మహావిష్ణువుపై దాడి చేయబోయాడు. అయితే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఒక మహాశక్తి ఉద్భవించింది. మురాసురుడిని అంతం చేసింది. మహాశక్తిని మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ శక్తి అన్ని రోజులలో ఈ రోజుకి ప్రత్యేకత కల్పించమని కోరుకుంటుంది. అంగీకరించిన నారాయణుడు ఆ రోజుని ఏకాదశి అని నామధేయం చేస్తారు. ఆ రోజును గుర్తించి ఎవరైతే ఉపవాసం చేసి ఎవరైతే సాత్వికంగా తమ కోరికలను తెరించి బ్రతుకుతారో వాళ్ళకి వైకుంఠ ప్రవేశం లభిస్తుందని వరంగా ఇస్తాడు. శ్రీ మహావిష్ణువు రాక కోసం ముక్కోటి దేవతలు ఎదురు చూస్తుండగా తొలిసారి వైకుంఠంలోని ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ అన్ని విష్ణు ఆలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాన్ని అంటే మోక్ష ద్వారాన్ని తెరుస్తారు. కథలోని అర్థం, మురాసురుడు అనేది మనలోని రాక్షసుడు. ఈరోజు మనలోని రాక్షసుడు అంటే మనలోని కోరికలను వదిలిపెట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి ఎవరైతే శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారో వాళ్ళ జీవితంలో గ్రహ పీడలు తొలగి, వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగి వచ్చే రోజులలో ఒక కొత్త లైఫ్ని చూడగలుగుతారని నమ్ముతారు. అయితే ఇది మామ స్టోరీ. ముక్కోటి జరుపుకోవడమే కాదు, దాని వెనక ఉన్న కథని కూడా తెలుసుకోవాలనేదే నా ఈ ప్రయత్నం. ఓం నమో నారాయణ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన అచ్చంపేట ఇన్స్టా పేజ్, ఇంకా మన అచ్చంపేట కుర్రోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు దాకా మన అచ్చంపేట కుర్రోడు సైనింగ్ ఆఫ్.